టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ సినిమాను గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయగా మొదటి రోజు సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకుంది. కానీ సినిమా నైజాంలో అలాగే ఓవర్సీస్ లో కొత్త రికార్డులను నమోదు చేయలేకపోయింది. కానీ ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో మాత్రం ఊహకందని రేంజ్ లో జోరు చూపించిన ఈ సినిమా మొత్తం మీద ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని 5.95 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను తెలుగు రాష్ట్రాలలో 7.53 కోట్ల రేంజ్ కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా అందుకుంది. ఇక మొదటి రోజు తర్వాత కూడా ఆల్మోస్ట్ 3 రోజుల పాటు థియేటర్స్ లో రన్ అయినా కానీ రికార్డ్ స్టార్ట్ తర్వాత పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది సినిమా. నైజాంలో హైదరాబాద్ లో తప్పితే మిగిలిన చోట్ల పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగానే ఉండగా ఆంధ్ర సీడెడ్లలో కూడా కొన్ని సెంటర్స్ లోనే సినిమా కలెక్షన్స్ లిమిటెడ్ గా వచ్చాయి. కానీ ఓవరాల్ గా సాలిడ్ వసూళ్లు అయితే దక్కలేదు. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఫైనల్ రన్ లో ఇంద్ర సినిమా నెలకొల్పిన రికార్డు కలెక్షన్లను బ్రేక్ చేసి కొత్త రికార్డును నమోదు చేసింది ఈ సినిమా. ఓవరాల్ గా ఎక్కువ లొకేషన్స్ లో రిలీజ్ అయినా ఎక్కువ షోలు పడినా కానీ ఇంకా కలెక్షన్స్ ఎక్కువగా రావాల్సింది. కానీ ఓవరాల్ గా జస్ట్ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లను మాత్రమే అక్కడ సొంతం చేసుకుంది ఈ సినిమా. టోటల్ గా రిలీజ్ లో సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 3.02 కోట్లు, సీడెడ్ లో 85 లక్షలు, ఆంధ్రాలో 2.5 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా పరుగు పూర్తయ్యే సమయానికి 6.37 కోట్ల దాకా గ్రాస్ ను దక్కించుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 84 లక్షలు, ఓవర్సీస్ లో 80 లక్షల మేర కలెక్షన్లను సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 8.01 కోట్ల దాకా గ్రాస్ ను సాధించింది. ఓవరాల్ గా మొదటి రోజు తర్వాత సినిమా కేవలం 48 లక్షల రేంజ్ లోనే కలెక్షన్ ను సాధించగలిగింది. ఓవరాల్ గా చూసుకుంటే రిలీజ్లలో పర్వాలేదనిపించే విధంగా లాంగ్ రన్ ను దక్కించుకున్నప్పటికీ రికార్డ్ స్టార్ట్ తర్వాత అదే రేంజ్ ఫ్లోను సినిమా కొనసాగించినట్లయితే అవలీలగా 10 కోట్ల మార్కును దాటేసి ఉండేది. అయినా కానీ మొత్తం మీద ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ ను రిలీజ్లలో టోటల్ కలెక్షన్ల పరంగా దక్కించుకుంది గబ్బర్ సింగ్ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.